అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఇరాన్పై దాడుల అనంతరం ఈ బంధం మరింత బలపడింది. ఈ క్రమంలోనే నెతన్యాహుకు ట్రంప్ మరోసారి మద్దతుగా నిలిచారు. నెతన్యాహుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ అర్థం లేనిదంటూ ట్రంప్ మండిపడ్డారు. రోజంతా కోర్టులో కూర్చోబెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ట్రంప్ ట్రూత్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. 2019లో నెతన్యాహుపై లంచం, మోసం, నమ్మక ద్రోహం ఆరోపణలపై అభియోగాలు నమోదయ్యాయి. వీటిలో 3 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 2020లో విచారణ ప్రారంభమైంది. ఈ అవినీతి కేసులో తాను సాక్ష్యం చెప్పడాన్ని వాయిదా వేయాలని నెతన్యాహు కోరగా కోర్టు దాన్ని తిరస్కరించింది. దీనిపై స్పందించిన ట్రంప్ నెతన్యాహుపై చేస్తున్న ఆరోపణలు భయంకరమైనవిగా పేర్కొన్నారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్య చాలా దారుణమన్నారు. ఆయన ఒక యుద్ధ వీరుడు అని, ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణు ముప్పును తొలగించడంలో అమెరికాతో కలిసి పనిచేసిన ప్రధాని అని కొనియాడారు. నెతన్యాహు ప్రస్తుతం హమాస్తో ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని, బందీలను తిరిగి తీసుకురావడంపై కూడా చర్చిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను రోజంతా కోర్టు గదిలో కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుంది అని ట్రంప్ ప్రశ్నించారు. ఇది ఒక రాజకీయ వేట అన్న ట్రంప్, ఇది న్యాయం పేరుతో జరుగుతున్న అపహాస్యమన్నారు.